తను ప్రెగ్నెంట్‌ని కాదని నిజం తెలుసుకున్న వల్లి, డాక్టర్ ద్వారా వల్లికి పిల్లలు పుట్టే అవకాశం లేదని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటూ ఉంటాడు, "ఒసే భాగ్యం, అమ్ముడు కాపురం గురించి కొద్దిగా ఆలోచించు. నాకొక ఐడియా వచ్చింది. ఏంటంటే అమ్మడు తొందరగా ప్రెగ్నెంట్ అయ్యేలాగా ఏదైనా మెడిసిన్ ఉందేమో అడుగుదాము. అమ్మడు ఎలాగో అత్తారింటికి వెళ్ళిపోయింది కాబట్టి డాక్టర్ని కూడా తొందరగా ప్రెగ్నెంట్ అయ్యేలాగా ఏదైనా మందులు ఇస్తారేమో అడుగుదాము. అమ్మడిని మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకువెళ్దాము" అని అంటూ ఉంటాడు. ఆనందరావు అయితే అప్పుడే ఇక ఆనందరావు మాటలకి ఆలోచనలో పడి భాగ్యం అయితే అంటూ ఉంటుంది, "నీ బుర్ర కూడా ఆలోచించడం మొదలుపెట్టిందయ్యో. నిజంగానే ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. సరే, ముందు అమ్మడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం పదా" అని భాగ్యం ఆనందరావు రామరాజు ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక రామరాజు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రామరాజు అయితే వల్లితో కుంకుమ పువ్విచ్చి, "అమ్మ వల్లి, పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు. అప్పుడు పుట్టే పిల్లలు తెల్లగా పుడతారు" అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అన్న మాటలకి అప్పుడే ఆనందరావు, "చూసావా భాగ్యం, తనకి పుట్టబోయే మనవడు మనవరాలు గురించి బావగారు ఎంత ఆశ పెట్టుకున్నారో. ఇప్పుడు అది నిజం కాదని తెలిస్తే ఆయన మనల్ని జన్మలో క్షమించరు" అని ఆనందరావు అంటూ ఉంటాడు. "నోరు మూసుకొని పద, ముందు అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం" అని అంటూ ఉంటుంది భాగ్యం. "అన్నయ్య గారు" అని లోపలికి వస్తుంది. "రెండమ్మా, లోపలికి రండి" అని అంటూ ఉంటాడు రామరాజు. "అమ్మా, ఏంటమ్మా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావేంటి" అని అడుగుతూ ఉంటుంది వల్లి. "ఏం లేదమ్మడు, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి వచ్చాను" అని అనగానే, "హాస్పిటల్కి ఎందుకమ్మా" అని అడుగుతూ ఉంటాడు రామరాజు. "మళ్ళీ వారం రోజులు చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ అమ్మ రమ్మంది అన్నయ్య గారు. అందుకనే అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాను" అని అనగానే, "ఆ విషయం చెప్తే పెద్దోడిని తీసుకువెళ్ళమని చెప్పేవాడిని కదమ్మా. మీకందుకు అంత శ్రమ" అని అంటూ ఉంటాడు రామరాజు. "ఇందులో శ్రమే ఉంది అన్నయ్య గారు. నేను తీసుకువెళ్తానులేండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆటో కూడా తీసుకొచ్చాను" అని అంటూ ఉంటుంది భాగ్యం. "రామ్మ" అంటూ తీసుకువెళ్ళబోతూ ఉండగా అప్పుడే ఇక వేదవతి అయితే, "అయ్యో వదిన గారు, అదేంటి అలా తీసుకువెళ్ళిపోతారు? నేను కూడా వస్తాను ఉండండి" అని అంటూ ఉంటుంది వేదవతి. ఒక్కసారి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వల్లికి తెలియదు కాబట్టి, "అమ్మోయ్, అత్తయ్య గారు కూడా వస్తారంట, రానిద్దామా" అని అడుగుతూ ఉంటుంది. "నువ్వు ఆగమ్మా, ఎందుకు వదిన గారు, మీకు ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి నేనే వెళ్ళి వెంటనే తీసుకొచ్చేస్తానులేండి, మీరేమీ ఇబ్బంది పడకండి" అని అంటూ ఉంటుంది భాగ్యం. "ఇబ్బంది ఉందమ్మా, మా కోడలు కడుపుతోందంటే మాకు ఆనందమే కదా. తను హాస్పిటల్కి వెళ్తుంటే ఆ మాత్రం బుజ్జమ్మ రాలేదా" అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అలా అనేసరికి ఇంతలో ఇక వేదవతికైతే ఒకటి గుర్తుకొస్తుంది. "అయ్యో, నేను బ్యాంకు దగ్గరికి వెళ్ళాలండి. మీరు అన్నారు కదా ఒక అకౌంట్ గురించి సైన్ చేయడానికి వెళ్ళాలని" అని అంటూ ఉంటే, "అవును బుజ్జమ్మ, నాకు అసలు గుర్తే లేదు. మనమిద్దరం అక్కడికి వెళ్ళే పనుంది కదా." "అయ్యో, ఎలాగా" అని అంటూ ఉంటాడు రామరాజు. "పర్వాలేదు అన్నయ్య గారు, మీరు ఆ పనిని చూసుకోండి. నేను అమ్మని తీసుకువెళ్ళి తీసుకొచ్చేస్తాను" అని చెప్తూ ఉంటుంది భాగ్యం. ఇక వల్లిని తీసుకొని భాగ్యం ఆనందరావు అయితే హాస్పిటల్కి బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే, "ఏంటి అమ్మా, మా అత్తయ్య గారు వస్తానంటే మీరెందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని టెన్షన్ పడిపోతున్నారు? ఏం జరిగింది" అని వల్లి అడుగుతూ ఉంటుంది. వల్లి అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది భాగ్యం అయితే, "తెలిసిపోతే" అని అంటూ ఉంటే, "తెలిసిపోవడమా? ఏం తెలిసిపోవడం" అని వల్లి అడుగుతుంది. "అదేం లేదమ్మడు, మీ అమ్మ అలాగే మాట్లాడిద్దిలే. మీ అత్తయ్య గారికి పనులుంటాయి కదా. ఎందుకులే, ఆవిడొస్తే మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదు కదా. నర్మద మీద, ప్రేమ మీద చాడీలు చెప్పుకోవడానికి కూడా ఉండదు" అని అంటూ ఉంటాడు ఆనందరావు. "నువ్వు చెప్పింది నిజమే నాన్న" అని అంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ముందు భాగ్యమైతే, "నువ్వు ఇక్కడ కూర్చో అమ్మడు, నేను ఇప్పుడే వస్తాను" అని ఇక లోపలికైతే వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఆనందరావు కూడా వెళ్తాడు. వల్లి ఒకరిదే బయట కూర్చొని ఉంటుంది. ఇంతలో ఇక వల్లి అయితే,
అప్పుడు పక్కనే ఒక ఆమె వచ్చి కూర్చొని ఉండగా, "మీరు ప్రెగ్నెంటా?" అని అడుగుతూ ఉంటుంది ఆమెని. "అవునండి. పొద్దున్నే టెస్ట్ చేసుకున్నాను. ఇదిగో పాజిటివ్ వచ్చింది. అందుకని చెకప్ చేయించుకుందామని ఒకసారి డాక్టర్ గారి దగ్గర టెస్టులు చేయించుకుందామని వచ్చాను" అని అనంగాల్నే, "ఏంటి? మీరే టెస్ట్ చేసుకుంటారా? అసలు మీరే ప్రెగ్నెంట్ అని మీకెలా తెలుస్తుంది?" అని అడుగుతూ ఉంటే, "ఇదిగోండి ఇదుంది కదా! దీంతోనే టెస్ట్ చేసుకునేది" అని వివరంగా టెస్ట్ ఎలా చేసుకోవాలో మొత్తం కూడా చెప్తుంది వల్లికి. అప్పుడు ఇక వల్లి అయితే, "అవునా? ఇది నాకు మీ దగ్గర ఇంకోటుందా? నాకోటిస్తారా?" అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక "ఆ! నా దగ్గర ఒకటుందండి. తీసుకోండి. మీరు ప్రెగ్నెంటా?" అని అడుగుతూ ఉంటే, "ఆ! ప్రెగ్నెంటే. కానీ నాకు ఇలా టెస్ట్ చేసుకొని చూసుకోవడం చాలా బాగా నచ్చింది. అందుకని ఇవ్వమంటున్నాను" అని అంటూ ఉంటుంది వల్లి. "సరే మీకు సరదాగా ఉందిగా తీసుకోండి" అని ఆ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసేదైతే ఇస్తుంది వల్లికి. ఇక వల్లి అయితే ఆ విషయాన్ని భాగ్యం దగ్గర దాచిపెడుతుంది. ఇక భాగ్యం లోపలికి వెళ్ళి, "ఆ రోజు మీరు చేసిన పనికి మా అమ్మడు కాపురానికి వెళ్ళిపోయిందమ్మా. కానీ ఆ రోజు మనం ఆడిన అబద్ధాన్ని నిజం చెయ్యాలని అనుకుంటున్నాము. ఎలాగైనా మా అమ్మడికి త్వరగా ప్రెగ్నెంట్ వచ్చేలా చెయ్యండి" అని అంటూ ఉంటే, "అప్పుడే మీ బాధ నాకు అర్థమైందమ్మా. మన ప్రయత్నం మనం చేద్దాము. సరే, ఆ అమ్మాయికి కొన్ని టెస్టులు చేస్తాను. ఆ టెస్టుల ద్వారా తనకి ఏ మెడిసిన్ వాడాలో తెలుస్తుంది" అని అంటూ ఉంటుంది డాక్టర్. "కానీ మా అమ్మడికి ఈ విషయం తెలియకుండా చెయ్యండి" అని అంటూ ఉంటే, "సరే నేను చూసుకుంటాను" అని ఇక భాగ్యం అయితే డాక్టర్ ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకొని వల్లికి టెస్టులన్నీ కూడా చేస్తారు. ఇక టెస్టులు చేసిన తర్వాత, "నా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది డాక్టర్? ఆరోగ్యంగానే ఉంది కదా?" అని అడుగుతూ ఉంటుంది వల్లి. "ఆరోగ్యంగానే ఉందమ్మా. నువ్వేమీ టెన్షన్ పడకు" అని అంటూ ఉంటే, డాక్టర్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్తూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లిని చూసి ఆనందరావు, భాగ్యం ఇద్దరు కూడా ఇక బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇక వల్లిని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతుంది భాగ్యం. ఇక తన్ని ఇంట్లో డ్రాప్ చేసి భాగ్యం అయితే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక భాగ్యంతో ఆనందరావు అంటూ ఉంటాడు, "అమ్మడు చూసావా ఎంత ఆనందంగా ఉందో? తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో ఏంటో" అని అనుకుంటూ ఉంటాడు ఆనందరావు అయితే. అలాగా ఒకరోజు గడిచిన తర్వాత భాగ్యానికైతే ఫోనొస్తుంది. ఇక భాగ్యానికి డాక్టర్ ఫోన్ చేసి అంటూ ఉంటుంది, "చూడండి భాగ్యం గారు, మీ అమ్మాయి టెస్ట్‌లు, రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చాయి. తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. తనకి గర్భసంచిలో తేడా ఉంది. సారీ" అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఆనందరావు, "ఏమైంది భాగ్యం? ఎందుకు అలా టెన్షన్‌గా ఉన్నావు? ఏం జరిగింది?" అని అడుగుతూ ఉంటే, "ఏం లేదు. ఏం జరిగిందంటే" అని టెన్షన్ పడుతూ ఉంటుంది భాగ్యం. "అమ్మడు తల్లయ్యే అవకాశమే లేదంటుందయ్యా డాక్టరు. ఇప్పుడేం చేద్దాము" అని ఆనందరావుతో చెప్పి భాగ్యం అయితే ఇక ఏడుస్తుంది. ఇక అలా ఏడుస్తూ ఉండడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆనందరావు కూడా. ఇంతలో ఇక వల్లి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవడానికి ఇక తీసుకువెళ్తుంది కదా! ఆ టెస్ట్ అయితే చేసుకుంటుంది. చేసుకుంటే 2 గీతలైతే రావు. ఇక 2 గీతలు రాకపోయేసరికి అప్పుడే తనకి అనుమానమైతే వస్తుంది. ఇదేంటి 2 గీతలు రావడం లేదు? ఆమె 2 గీతలు వస్తాయని చెప్పింది కదా! మరి నేను ప్రెగ్నెంట్‌ని కదా! 2 గీతలు రాలేదేంటి? అని అనుకుంటూ కంగారు పడుతూ ఇక వల్లి అయితే మళ్ళీ హాస్పిటల్‌కైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ అయితే ఉండదు. నర్స్ మాత్రమే ఉంటుంది. "నేను ప్రెగ్నెంట్‌నని డాక్టర్ చెప్పారు. ఇది టెస్ట్ చేసుకుంటే ఒక గీతే వచ్చింది. మరి 2 గీతలు వస్తేనే కదా ప్రెగ్నెంటు" అని అంటూ ఉంటే, అప్పుడు ఇక నర్స్ అయితే, "అంటే మీకు ఇంకా మీ అమ్మగారు నిజం చెప్పలేదా? మీరు ప్రెగ్నెంట్ కాదు. ఆ రోజు మిమ్మల్ని మీ అత్తారింటికి పంపించడానికి డాక్టర్ కాళ్ళు పట్టుకొని మీ అమ్మగారు అబద్ధం చెప్పించారు" అని అంటూ నిజాన్ని నర్సు చెప్తుంది. కానీ తనకి జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదన్న విషయాన్ని మాత్రం చెప్పదు. అప్పుడు ఇక వల్లి కోపంతో రగిలిపోతూ భాగ్యం దగ్గరికైతే వెళ్తుంది. ఇక భాగ్యం దగ్గరికి వెళ్ళి ఇక వల్లి అయితే అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే ఇక ఎందుకు ఎందుకు నేను గర్భవతినని నా అబద్ధం చెప్పించావు డాక్టర్ చేత అని అడుగుతూ ఉంటే,
ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. భాగ్యమైతే ఈ విషయం నీకెలా తెలిసిందమ్మడు అని అంటూ ఉంటే, నాకు తెలిసింది. ఎందుకమ్మా ఇంత అబద్ధం చెప్పావు? నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కడుపుతో ఉన్నానని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం నేను కడుపుతో ఉన్నాననే నన్ను క్షమించి నా భర్త ఇంటికి తీసుకువెళ్ళాడు. లోపలికి రానిచ్చాడు. నాతో ప్రేమగా ఉంటున్నాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని కాదన్న నిజం తెలిస్తే నేను తనని మోసం చేసి ఇంటికి వచ్చానని జీవితంలో నా ముఖం చూడడం. ఎందుకమ్మా ఇలా చేశావు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే వల్లి అలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత చందు అయితే వల్లి గదిలో ఉందేమని గదిలోకి వస్తాడు. తను మాత్రం వల్లి అయితే గదిలో ఉండదు. అప్పుడైతే ఇంటికైతే వస్తుంది. తను తను టెస్ట్ చేసుకుంది. తను కూడానే తీసుకొచ్చుకుంటుంది. అప్పుడే వల్లిని ఎక్కడికి వెళ్ళావు వల్లి అని అడుగుతూ ఉంటే, మా అమ్మ దగ్గరికి వెళ్ళాను బా అని అంటూ ఉంటుంది. వల్లి, అసలు నీకు ఇదివరకులాగా ఎందుకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్వి, అటు ఇటు తిరగకూడదు. నీకు ఒకవేళ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తే నన్ను అడుగు, నేను తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే చాలా బాధపడుతూ ఉంటుంది వల్లి. చందు అయితే కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉండగా తను ఎమోషనల్ అయితే అవుతూ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ ఉందనుకొని చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదని తెలిస్తే ఎంత బా ఎంత ద్వేషిస్తాడో నన్ను అని ఎంతో బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. తను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నది బట్టల్లో పెట్టేస్తుంది. ఆ తర్వాత వల్లిని గుడికి తీసుకువెళ్తుంది వేదవతి. అమ్మ వల్లి, గుడిలో చిన్న మొక్కుంది, పద వెళ్ళొద్దామని గుడికైతే తీసుకువెళ్తుంది. అలా వల్లి గుడికి వెళ్ళిన తర్వాత చందు అయితే రైస్ మిల్కి సంబంధించిన ఫైలు ఉండాలని చెప్పి రైస్ మిల్ ఫైలుని వెతుకుతూ ఉంటాడు బీరువాలో. అలా వెతుకుతూ ఉండగా బట్టల్లో నుంచి తను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న అది టెస్ట్ అయితే బయటపడుతుంది. అది చూసి ఒక్కసారి ఇదేంటిది, ఇది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకునేది కదా, వల్లి ఒకవేళ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నా ఆల్రెడీ తను కడుపుతో ఉందని ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పాక కూడా తను ఎందుకు టెస్ట్ చేసుకుందని దాన్ని అయితే చూస్తాడు. చూస్తే ఒక్క గీత మాత్రమే ఉంటుంది. అదేంటి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఇది 2 గీతలు రావాలని నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూశాను. మరి అదేంటి 2 గీతలు లేవు, ఒక్క గీతే ఉంది. అసలు దీనికి ఏంటి అర్థం? డాక్టర్ని వెళ్ళి అడుగుదాము అని అనుకుంటూ వల్లిని ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు చందు అయితే. అప్పుడే చందుని చూసి డాక్టర్ అయితే, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అసలు దీనికి అర్థం ఏంటి డాక్టర్ అని అంటూ ప్రెగ్నెంట్ టెస్ట్ని అయితే చూపిస్తాడు. అప్పుడే ఆమె అయితే, ఓ దీనికి అర్థమా, ఇది ఒక్క గీత వస్తే ప్రెగ్నెంట్ లేనట్టు, 2 గీతలు వస్తే ప్రెగ్నెంట్ అయినట్టు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, మరి నా భార్య ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు అంటూ డాక్టర్కి షాక్ ఇస్తాడు చందు. అప్పుడు డాక్టరు అలా అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు చందు అయితే, చెప్పండి ఎందుకు ఆ రోజు నాతో అబద్ధం చెప్పారు అని నిలదీస్తూ ఉంటాడు. అది అది అని తడబడుతూ ఉంటే, నిజం చెప్తారా లేకపోతే మీ మీద పోలీస్ కేసు పెట్టమంటారా? ఇలా హాస్పిటల్లో మోసం చేస్తున్నారని అందరికీ కూడా చెప్పమంటారా అని అడుగుతూ ఉంటే, అప్పుడు అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, చూడండి నేను మాత్రం కావాలని అబద్ధం చెప్పలేదు, మీ అత్తయ్య గారే నా చేత అబద్ధం చెప్పించింది అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడు డాక్టర్ అలా అనంగానే ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ, ఏంటి మా అత్తగారు మీ చేత అలా అబద్ధం చెప్పించిందా అని అంటూ ఉంటాడు. చందు, అవును మీ అత్తయ్య గారే మీరు మీ ఆవిడ్ని బాధ పెట్టి పుట్టింట్లోనే వదిలేసి వెళ్ళిపోయారని, మీ భార్యని మీరు అత్తగారింటికి మీ ఇంటికి తీసుకువెళ్ళి బాగా చూసుకోవాలంటే తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని చెప్పింది. ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుంది కదా అని నేను కూడా అబద్ధం చెప్పాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. కానీ తర్వాత ఆమె మళ్ళీ మా హాస్పిటల్కి వచ్చింది. మా హాస్పిటల్కి వచ్చి తను త్వరగా ప్రెగ్నెంట్ అయ్యేలా మెడిసిన్ ఇవ్వమంది. కొన్ని టెస్టులు అయితే చేశాము. ఆ టెస్టుల్లో మేము
అనుకున్నది అయితే రాలేదు అని డాక్టర్ అయితే చెప్తుంది. ఏమైంది? ఆ రిపోర్ట్స్‌లో ఏముంది? అని అడుగుతూ ఉంటాడు. ఇక చందు అయితే ఆ రిపోర్ట్స్‌లో ఏముందంటే తనకసలు తెల్లయ్యే అవకాశమే లేదు. తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని అంటూ ఇక రిపోర్ట్స్‌లో వచ్చిందని రిపోర్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది చందుకి. ఇక ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక చందు అయితే షాక్ అయిపోతూ అసలు ఏమంటున్నారు డాక్టర్ అని అంటూ ఆశ్చర్యపోతాడు. అవును, తను జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. కానీ ఈ విషయం మేము మీ అత్తయ్య గారికి చెప్పాము. మీ ఆవిడకి మాత్రం ఈ విషయాలేమీ కూడా తెలీదు. తను ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది. చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక చందు అయితే ఇంటికైతే వస్తాడు. చందు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రామరాజు అయితే కొన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఉయ్యాల అన్నీ కూడా తెచ్చేస్తాడు. అది చూసిన వేదవతి అయితే అంటూ ఉంటుంది, ఏంటండి ఇది? ఏంటి మీ చాదస్తం? ఇంకా వల్లికి డెలివరీయే అవ్వలేదు. తనకి ఇప్పుడు జస్ట్ 4 నెలే కదా, మీరేమో ఇవన్నీ తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ, నాకు ఇవి చూడంగానే కొనాలనిపించింది. రేపటి నుంచి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు, బట్టలు అన్నీ ఉంటాయి కదా అని అంటూ ఉంటాడు రామరాజు. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మాయో అబ్బాయో ఇద్దరు మన ఇంట్లో కేరింతలు కొడుతూ అరుస్తూ అల్లరి చేస్తూ, అబ్బా, తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందండి. మన ఇంటికి మన పెద్దోడికి పుట్టే పిల్లలు మన ఇంటికి వారసులు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే రామరాజు కూడా, అవును బుజ్జమ్మ, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వల్లికి నెల్లు నిండిపోతాయా, మనవణ్ణో మనవరాల్లో చేత్తో ఎత్తుకోవాలా అని చాలా ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక వల్లి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. మావయ్య గారు, వీటిని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది. తర్వాత చందు గుమ్మం దగ్గరే ఆగిపోయి చాలా వాళ్ళ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద అయితే ఇక బాధపడుతున్న చందుని చూసి, ఏంటి బావగారు, ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నారు మీరు? ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే ఇక చందు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో బావగారు, ఏమైందంటే ఎందుకు అలాగా బాధపడుతున్నారు అని నర్మద అడుగుతూ ఉంటుంది. తను ప్రెగ్నెంట్ కాదు నర్మద అని అనంగానే ఒక్కసారి నర్మద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు బావగారు? వల్లి ప్రెగ్నెంట్ కాదా అని అడుగుతూ ఉంటే, అవును అవును నర్మద, తను ప్రెగ్నెంట్ కాదు. వాళ్ళమ్మ ఇక్కడికి పంపించడానికి ఇక డాక్టర్ చేత ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించింది. వల్లి కూడా ఈ విషయం తెలీదు. వల్లి కూడా తను ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద కూడా. ఏంటి బావగారు మీరు చెప్పేది? అంటే వల్లి అక్కకి మోసంలో సంబంధం లేదంటారా అని అడుగుతూ ఉంటే, అవును నర్మద, తనకి ఈ విషయాలేమీ కూడా తెలియవు. కేవలం వాళ్ళ అమ్మే మళ్ళీ వల్లి జీవితాన్ని నాశనం చేయడానికి ఈ అబద్ధం చెప్పి వల్లిని ఇక్కడికి పంపించింది అని అంటూ ఉంటాడు. అసలు ఆమెని నేనేం చెయ్యాలో అదే చేస్తానని కోపంగా వెళ్తూ ఉంటే, ఆగండి బావగారు, ఇంటికి వారసుడు వస్తున్నాడని మావయ్య గారు చూసారా ఎన్ని వస్తువుల్ని తీసుకొచ్చాడో? మరి మావయ్య గారికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా అని అంటూ ఉంటే, మరేం చేద్దామో? ఇప్పుడు కాకపోతే రేపటి రోజున ఖచ్చితంగా ఈ నిజం బయటపడుతుంది. అప్పుడు బాధపడే కన్నా ముందులోనే బాధపడితే అయిపోతుంది. కానీ ఆ భాగ్యానికి మాత్రం గట్టిగా బుద్ధి చెప్పే తీరుతాను అని అంటూ ఉంటాడు చందు అయితే. అది కాదు బావగారు అని అంటూ ఉంటే, లేదు నర్మద, ఇప్పటి వరకు చిన్న చిన్న తప్పులే అని అనుకున్నాను. అసలు వల్లిని ఇంట్లోకి రానివ్వాలా లేదా అని ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది. మీ అందరూ వచ్చి చెప్పడంతో నేను సరేనని ఒప్పుకున్నాను. కానీ ఇంకోసారి మా నాన్నని వాళ్ళు మోసం చేశారు. ముందు మోసానికన్నా ఇది ఇంకా పెద్ద మోసం. ఈ మోసం తెలుసుకొని నాన్న తట్టుకోలేడు. తను గర్భవతిని నాన్న మనవడు మనవరాళ్ళ ఎత్తుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నాన్నని మరోసారి మోసం చేయడానికి ఆవిడకి మనసు ఎలా ఒప్పింది
అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు చందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.